వైసీపీ అధికారం చేపట్టినప్పటి నాటి నుంచి సంక్షేమ పథకాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది వైసీపీ. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రజలు అందరికీ పథకాలు అందేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆరోగ్యశ్రీతో పాటు గ్రామాల అభివృద్ధిపైన తదితర అంశాలపై స్పందన కార్యక్రమం ద్వారా జిల్లా యాంత్రాంగం పరిశీలిస్తుంది. ఇదే అంశంపై అన్ని శాఖల అధికారులతో పేదలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తున్నామంటున్న పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ తేటితో మా పల్నాడు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కొత్త జిల్లాలు అయిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ బంగారు తల్లి పథకం కూడా కొత్తగా రూపొందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగితే సార్ చెప్పండి, కొత్త జిల్లా అయింది, మీరు వచ్చారు, ఇప్పుడు జరిగినటువంటి పాలన అభివృద్ధి ఎలా సాగింది? ఇప్పుడు వచ్చి సంవత్సరం 7-8 నెలలు కావస్తుంది. ప్రభుత్వ పథకాలు మీకు అందరికీ తెలుసు, చాలా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా చక్కగా అమలు చేస్తూ సచివాలయ వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేస్తూ సచివాలయం ద్వారా ప్రజలకు సర్వీసెస్ అన్నీ కూడా నేరుగా అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే మనకు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణంలో కావచ్చు, గడప గడపకు మన ప్రభుత్వం ప్రతి సచివాలయానికి 20 నుంచి 40 లక్షల రూపాయల విలువ చేసిన వర్క్లు ఇచ్చారు. సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ అవి. అలాగే వీటితో పాటు ఎంపీ గారు తెచ్చిన నిధులు, ఎంపీ ల్యాడ్స్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్, వీటన్నిటితోటి మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్నది మన జిల్లాలో చేపట్టడం జరిగింది. వీటితో పాటు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు మన వైపు నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైన ఇనిషియేటివ్స్, కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ కూడా చేయడం జరిగింది. అంటే విపక్షాలు కేవలం ప్రచారమే మాత్రం పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందట్లేదని విమర్శలు వస్తున్నాయి, ఇది ఎలా చూడాలి? అంటే ఇందులో పథకాలు అందకపోవటం అన్నది ప్రశ్న లేదు. ఎందుకంటే ఇది శాచురేషన్ మోడ్లో జరుగుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్లో ఎవరెవరికైతే అర్హత ఉందో, అర్హత అంటే ప్రతి స్కీమ్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్లో ఫిట్ అవ్వకపోతే మనం ఎవరు ఏమి చేయలేము. ఫిట్ అయిన వాళ్ళు మాత్రం ఎవరు మిస్ అయిన సందర్భాలు లేవు. ఎందుకంటే అంచెల వ్యవస్థ మనకి గ్రీవెన్స్ స్పందనలో ఒక సచివాలయం దగ్గర నుంచి కలెక్టర్ వరకు అందరూ అందుబాటులో ఉన్నారు. సో మన దగ్గరకు వచ్చినవి కూడా వెంటనే అక్కడ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంటే రిజాల్వ్ చేసి వాళ్ళకి పెన్షన్ కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, రైస్ కార్డు కావచ్చు, అన్నీ కూడా మన టైంలో ఇవ్వటం జరుగుతుంది. కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సర్వీస్ అన్నీ కూడా సంవత్సరానికి బైయాన్యువల్ శాంక్షన్స్ లాగా సంవత్సరం 2 times ఇవ్వటం జరుగుతుంది. అంటే కొత్తగా వచ్చినవి ఒకటేమో జనవరి మాసంలోనూ, ఒకటి జూలై నెలలో. సో ఈ మధ్యలో ఎంక్వైరీలు, వెరిఫికేషన్స్, రీవెరిఫికేషన్స్ అన్నీ జరిగి ఆ స్లాట్లో ఏదైతే జూలై అయితే జూలై నాటికి రెడీగా ఉండటం, జనవరి అయితే జనవరి నాటికి రెడీగా ఉండే విధంగా చేయటం అన్నది మన సచివాలయాలు, ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్ పని. దాని ప్రకారం ఎవరెవరికైతే అర్హత ఉందో స్కీమ్స్కి వాటికి అందరికి కూడా ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వ భూములు ఎక్కువగా ఆక్రమణ జరుగుతుంది, వైసీపీ లీడర్స్ ఎక్కువగా ఆక్రమిస్తున్నారు అని చెప్పి విపక్షాలు అనేకమైన విమర్శలు చేస్తున్నారు. దీని మీద ఎలా చూడాలి? మన దగ్గర అటువంటి కంప్లైంట్స్ అన్నీ ఏమీ లేవు. ఎందుకంటే మేము కానీ, మా జాయింట్ కలెక్టర్ గారు కానీ, డిఆర్ఓ గారు కానీ, అలాగే రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఎక్కడ ఎటువంటిదైనా ఉంటే ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగ్ తోటి, మిస్ఇంటర్ప్రిటేషన్ తోటి వచ్చిందే తప్ప ఎక్కడ కూడా డైరెక్ట్గా భూములు కబ్జాలు చేయటం కానీ అటువంటివి ఎక్కడ కూడా మా స్థాయిలో కానీ అటువంటిది రాలేదు. మీడియా నేను కొన్ని చోట్ల చూశాను, కానీ అది కూడా కేవలం అక్కడ ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోకపోవడం వల్ల రాసినవే తప్ప డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినవి ఎక్కడ కూడా లేవు. అంటే మరికొద్ది రోజుల్లో కూడా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఓట్ల గురించి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. చాలా వరకు ఓట్లు తీసేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు, ఎలా చూడాలి? అంటే సాధారణంగా ఈ స్పెషల్ సమ్మర్ రివిజన్స్ కానీ, కంటిన్యూస్ అప్డేషన్ కానీ ఇవన్నీ ఎలా అవుతాయి అంటే మనకి 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం చేయాల్సి వచ్చినప్పటికీ కూడా ఎలక్షన్ ఇయర్లో ఉన్నంత సీరియస్నెస్ ఆ ముందు సంవత్సరాల్లో ఈ స్క్రూటినీ అన్నది పెద్దగా ఉండదు. ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండింది, 2021లో నిండింది అనుకోండి, వాళ్ళు ఓటుకి ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి కదా, 2 రోజులు ఆగి తీసుకుందాం అన్న భావనలో ఉంటారు. ఎవరైనా ఇంట్లో చనిపోయారు అనుకో, ఓటు ఇప్పుడప్పుడు ఎందుకు డిలీట్ చేయటం, మన ఆ టైం వచ్చినప్పుడు డిలీట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి కొన్ని అలాగే పోస్ట్పోన్ చేయటం జరుగుతుందన్నమాట. 2 సంవత్సరాలు కావస్తుంది కొత్త జిల్లాలు ఏర్పడి, కేవలం జిల్లాలకి అధికారులు మాత్రమే ఉన్నారు, తగిన నిధులు రాలేదు, అభివృద్ధి జరగలేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నిధులు రాకపోవటం అన్నది లేదు. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు మన మాచర్లో ఒక ప్రోగ్రాం జరిగింది వరకిపొడిసాలు, అప్పుడు మీరు మీడియా క్లిప్పింగ్ చూస్తే ఎన్ని వేల కోట్లు మనం హౌసింగ్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, చేయూత, ఆసరా, రైతు భరోసా ఇవన్నీ చూస్తే
ఇవన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ ఏంటంటే డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారుడు ఎవరైతే సంస్థ ఉన్నారో వాళ్ళను డైరెక్ట్గా మీట్ అవుదాం ఆలోచనలో ఇప్పుడు ఆ ప్రభుత్వం ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ మన ఆ మూడ్లోనే మనం వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇప్పుడు రోడ్లు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నిటి కూడా గడప గడప మన ప్రభుత్వం పెట్టింది. అందులో ప్రతి సచివాలయానికి 20 లక్షలు ఉంది. ఇది కాకుండా ఎంపీ ల్యాడ్స్ ఉన్నాయి, చాలామంది ఎంపీలు కూడా ఇవ్వటం జరిగింది. ఓకే, వీటన్నిటితోటి ఏంటంటే అభివృద్ధి కార్యక్రమం అన్ని చోట్ల కూడా బాగా జరుగుతుంది. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి డైరెక్ట్ సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే లబ్ధిదారులకు ఇస్తుందో అది కూడా పూర్తిగా ప్రజలకి అందుతుంది. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పేదలకి ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందించే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి పల్నాడు జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా ప్రాంతం రమేష్, రాజ్ న్యూస్, పల్నాడు.